హలో గైస్, నా పేరు మైత్ర. వెల్కమ్ మై ఛానల్. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. కొన్నిసార్లు లైఫ్లో కొన్ని వింతైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అండ్ కొన్నిసార్లు ఎలాంటి సంఘటనలు జరుగుతుంటాయంటే ఒక సిరీస్లో అంటే ఒక ప్యాటర్న్లోనో జరుగుతూ ఉంటాయి. అండ్ ఆ ప్యాటర్న్నే మనం కోయిన్సిడెన్స్ అని పిలుస్తూ ఉంటాం. కానీ కొన్ని కోయిన్సిడెన్స్లు ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటాయంటే వాటిని మనం అసలు ఇక దేంతోని కూడా కంపేర్ కూడా చేయలేం. సో అలాంటివి చరిత్రలో ఎన్నో ఉన్నాయి. ఒక పుస్తకం టైటానిక్ మునిగిపోవడానికి 14 ఏళ్ల ముందే అది మునిగిపోద్దని ప్రిడిక్ట్ చేసింది. ఒక రాజు తన ఎగ్జాక్ట్ డబల్ని కలిశాడు. అండ్ అంతేకాదు ఇద్దరు ఒకటే రోజు చనిపోయారు. బ్రూస్లీ ఫ్యామిలీకి ఉన్న కర్సు, ఇలా ఎన్నో థింగ్స్ ఉన్నాయి చరిత్రలో. వాటన్నిటి గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వాటన్నిటిని కూడా గ్యాదర్ చేసి ఒక టాప్ 10 లాగా మీ ముందైతే పెడుతున్నాను. మోస్ట్ ఆస్టానిషింగ్ వన్స్ అనమాట మీ ముందున్నవన్నీ కూడా. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా చరిత్రలోని 10 ఫ్రీకియెస్ట్ కోయిన్సిడెన్స్ గురించి తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నెంబర్ 1, ద ఫ్యూటిలిటీ ఆఫ్ ద టైటానిక్. 1898 సంవత్సరంలో మోర్గాన్ రోబస్టన్ అనే ఒక రైటర్ ఫ్యూటిలిటీ అని ఒక నవల రాశాడు. ఆ పుస్తకంలో ఏముంటుందంటే ఒక లగ్జరీ షిప్ దాని యొక్క మొట్టమొదటి ప్రయాణంలోనే మునిగిపోతుంది. ఆ షిప్ పేరు టైటాన్. ఆ పుస్తకం టైటానిక్ మునిగిపోవడానికి 14 ఏళ్ల ముందు పబ్లిష్ చేయబడింది. అండ్ ఆ పుస్తకంలో అండ్ టైటానిక్ ఇన్సిడెంట్లో ఉన్న సిమిలారిటీస్ మైండ్ బ్లోయింగ్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే టైటాన్ని అన్సింకబుల్ అని చెప్తారు ఆ పుస్తకంలో. టైటానిక్ కూడా అలాగే చెప్పారు. రెండింటిని కూడా బ్రిటిష్ ఓన్డ్ కంపెనీసే రన్ చేస్తూ ఉంటాయి. సో బ్రిటిష్ ఓన్డ్ విజల్స్ రెండు కూడా 800 అడుగులు పొడవు ఉంటాయి. రెండు కూడా ఐస్బర్గ్ను గుద్దుకొని మునిగిపోతాయి. ఆ పుస్తకంలో టైటాన్ ఏప్రిల్లో ఒకరోజు అర్ధరాత్రి న్యూ ఫౌండ్లాండ్కి 400 మైళ్ళ దూరంలో మునిగిపోతుంది. టైటానిక్ కూడా ఏప్రిల్ 14, 1912 400 మైళ్ళ దూరంలో న్యూ ఫౌండ్లాండ్కి మునిగిపోతుంది. టైటాన్లో 3000 మంది ప్యాసింజర్స్ ఉన్నారు. వాళ్ళకి సరిపడా లైఫ్ జాకెట్స్ లేవు. టైటానిక్లో 2207 ప్యాసింజర్స్ ఉన్నారు. అండ్ వాళ్ళకి సరిపడా లైఫ్ జాకెట్స్ లేవు. టైటాన్ ప్రమాదం జరిగే టైంకి 25 నాట్ స్పీడ్లో వెళ్తుంది. టైటానిక్ 22 నాట్ స్పీడ్లో వెళ్తుంది. రెండు షిప్పుల్లోని కూడా లైఫ్ బోట్ షార్టేజ్ ఉంది. అండ్ పుస్తకంలో టైటాన్ యొక్క లైఫ్ బోట్స్ కొంతమంది ప్యాసింజర్లకే సరిపోతుంది. టైటానిక్లో కూడా అంతే, సగం మంది కూడా సరిపోయిన లైఫ్ బోట్స్ అయితే లేవు. సో చాలా అంటే చాలా అల్ట్రా స్పెసిఫిక్గా ఉందన్నమాట. ఆ పుస్తకంలో ఏదైనా ఒకటి మిస్సింగ్ అంటే లియనార్డో అనే పర్సన్ యొక్క క్యారెక్టర్ మాత్రం మిస్సింగ్, అంతే, అంతమించి ఇంకేమీ లేదు. ఆ రోజు జాక్ లవ్ స్టోరీ మిస్సింగ్. సో రాబస్టన్ తర్వాత చెప్పింది ఏంటంటే, నాకు దీని గురించి ఏం ఐడియా లేదు, నేనేం ఫ్యూచర్ని ముందే పసిగట్టలేదు, ఇలా జరగడానికి అవకాశం ఉంది అనిపించిన ఒక కథనైతే రాశాను, కానీ చాలా డీటెయిల్డ్గా ఉంది, నాకే ఆశ్చర్యంగా ఉంది అని చెప్పాడు. కొంతమంది ఏమన్నారంటే రాబస్టన్కి ఒక కైండ్ ఆఫ్ సైకిక్ ఎబిలిటీ ఉంది, అతను భవిష్యత్తుని చూడగలడు, భవిష్యత్తుని ప్రిడిక్ట్ చేయగలడు అని అయితే అభిప్రాయపడ్డారు. బట్ అతనైతే లేదు నాకు అంత సీన్ లేదు, జస్ట్ మేరీటైమ్ ట్రావెల్ యొక్క ఫ్యూచర్ని స్పెక్యులేట్ చేసి రాసిన ఒక పుస్తకం అంతే, నేను ఒక నార్మల్ రైటర్ని అంతే అని చెప్పాడు. సో ఇప్పుడు మీరు ఆ పుస్తకం చదివినా కూడా మీకు అది ప్రిడిక్షన్ అంటే నమ్మలేరు మీరు. సో చరిత్రలో అత్యంత ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ కోయిన్సిడెంట్స్లో ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది అనడంలో అసలు ఎలాంటి సందేహం లేదు. నెంబర్ 2, ద కింగ్స్ డబుల్. బేసిక్గా 1900 సంవత్సరంలో ఇటలీ యొక్క రాజు అయిన కింగ్ ఉంబర్టో ద ఫస్ట్ మాన్జాలో ఒక రెస్టారెంట్కి వెళ్ళాడు తినడానికి. అంటే అప్పట్లో చిన్న పాకశాలలు లాంటివి ఉంటాయి కదా, కొంచెం పెద్దవి అనమాట. సో అలాంటి ఒక దాంట్లోకి వెళ్ళాడు. రాజు వెళ్ళి తినగలిగేది ఉంటుంది కదా, అలాంటి దాంట్లోకి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత రెస్టారెంట్ ఓనర్ను చూసి ఇమీడియట్గా గుర్తుపెట్టాడు. ఎందుకో తెలుసా, అతను ఎగ్జాక్ట్గా ఇతనిలాగే ఉన్నాడు, ఈ రాజులాగే ఉన్నాడు, సేమ్ ఫేస్ కట్, సేమ్ బాడీ, అద్దంలో చూసుకుంటుంటే ఉంది. సో తర్వాత ఇద్దరు కూర్చొని ఒక దగ్గర మాట్లాడుకున్నారు, తింటూ మాట్లాడుకున్నారు. వాళ్ళకి అప్పుడు తెలిసింది ఏంటంటే వాళ్ళకి ఇంకా చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. వాళ్ళిద్దరూ మార్చి 14, 1844 పుట్టారు. ఇద్దరు ఒకటే టౌన్లో పుట్టారు. ఇద్దరి వైఫుల పేర్లు మార్గరిటా అనే ఫస్ట్. ఆ తర్వాత రెస్టారెంట్ ఓనర్ రెస్టారెంట్ ఎప్పుడు ఓపెన్ చేశాడో తెలుసా, ఉమెట్టో బేసిక్ ఏ రోజు అయితే ఇటలీ యొక్క రాజు అయ్యాడు. సో ఇది సరిపోదు అంటే 29 అదే సంవత్సరం 1900 సంవత్సరంలో వీళ్ళు కలిశారు కదా, 29 జూలై 29, ఆ రోజున ఆ రెస్టారెంట్ ఓనర్ని ఎవరో షూట్ చేసి చంపేశారు. అదే రోజు కొన్ని నిమిషాల తర్వాత కింగ్ ఉంబర్టోని కూడా ఎవరో షూట్ చేసి చంపేశారు. సో చాలా అంటే చాలా మిస్టరీగా ఉందన్నమాట. అంటే నేచర్ ఆఫ్ కోయిన్సిడెన్స్ అనేది మనకి చాలా మిస్టీరియస్గా అనిపిస్తుంటుంది ఇవన్నీ చూసిన తర్వాత. సో ఇద్దరు వేరు వ్యక్తులు సేమ్ కైండ్ ఆఫ్ డీటెయిల్స్ని ఎలా మ్యాచ్ చేయగలిగారు? బర్త్ డేట్, బర్త్ టౌన్, వైఫ్ నేమ్, ఇద్దరు చనిపోయింది ఒకటే రోజు, ఇద్దరు ఫేస్ కట్లు ఒకటే, బాడీ ఒకటే. సో ఈ భూమి మీద బేసిక్గా 8 బిలియన్ పీపుల్ ఉన్నారు. అండ్ వాళ్ళలో ఎగ్జాక్ట్ ట్విన్ దొరకడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. బట్ 1900లో చిన్న పాపులేషన్తో కూడా ఇది జరిగింది. సో మీ సంగతి ఏమో కానీ నాకైతే మటుకు ఇలాంటి ఒక ట్విన్ కనుక నాకు కనబడితే అమ్మ బాబోయ్ మామూలుగా ఉండదు నాకు. సో మీ పరిస్థితి ఏంటి? మీకు ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఎదురైతే ఏం చేస్తారు మీరు?
నెంబర్ 3 ద ఓహియో స్పేస్ కనెక్షన్. బేసిక్గా ఓహియో స్టేట్కి స్పేస్కి ఏదో రిలేషన్ ఉందని చాలామంది నమ్ముతూ ఉంటారు. అంటే కోయిన్సిడెన్స్ గురించి ఏదో చిన్నగా మాట్లాడట్లేదు నేను, ఇది ఒక పెద్ద ప్యాటర్న్, ఎన్నో దశాబ్దాలుగా నడుస్తుంది. సో చాలా పెద్ద కోయిన్సిడెన్స్ అనమాట. సో 1903వ సంవత్సరంలో రైట్ బ్రదర్స్ ఫంక్షనింగ్ ఏరోప్లేన్ని డెమోన్స్ట్రేట్ చేశారు. వాళ్ళు ఓహియోకి చెందిన వాళ్ళు. ఫస్ట్ అమెరికన్ స్పేస్లోకి వెళ్ళిన వ్యక్తి పేరు జాన్ గ్లెన్, అతను ఓహియోకి చెందిన వ్యక్తే. నీల్ ఆమ్స్ట్రాంగ్ చంద్రుడి మీద అడుగుపెట్టిన మొట్టమొదటి మనిషి, అతను కూడా మార్స్ చెందినోడే ఏం కాదు, అతను ఓహియోకి చెందినోడే. ఇన్ఫ్యాక్ట్ టోటల్గా 25 మంది ఆస్ట్రోనాట్స్ ఆ స్టేట్ నుండి వచ్చారు. సో నాసా వాళ్ళ కోసం ఒక సెపరేట్గా ఓహియో పేజ్ని డెడికేటెడ్గా వాళ్ళ కోసం పెట్టింది. సో మీరు ఆస్ట్రోనాట్ అవ్వాలనుకుంటే ఓహియోకి వెళ్ళిపోండి, వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ జాన్ గ్లెన్ కూడా అంత క్వాలిఫైడ్ ఏం కాదు, ఇంకా ఇన్ఫ్యాక్ట్ డేంజరస్లీ అన్క్వాలిఫైడ్, బట్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. సో మీరు కూడా ఓహియోకి చెందిన ఐడియా మీ దగ్గర ఉంటే చాలు, సో మీరు సింపుల్గా నాసాలో చేరిపోవచ్చు అనమాట. సో ఈ ఓహియో ఆస్ట్రోనాట్ కనెక్షన్ని స్టాటిస్టికల్గా ఏమని చెప్పడానికి ట్రై చేశారంటే సైంటిస్టులు, అక్కడ స్ట్రాంగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది, ఏవియేషన్ ఇన్నోవేషన్ ఉంది, సెంట్రల్ లొకేషన్ ఉంది, ఇవన్నీ చెప్పడానికి ట్రై చేశారు. బట్ ఈ ఎక్స్ప్లెనేషన్స్తో కూడా ఈ నెంబర్ చాలా ఇంక్రెడిబుల్. ఒక రీసెర్చర్ చెప్పింది ఏంటంటే, ఒకవేళ ఆస్ట్రోనాట్ సెలక్షన్ అయితే ర్యాండమ్ అయినట్టయితే ఓహియో నుంచి కొంతమంది రావాల్సి ఉంటుంది. బట్ ఇప్పుడు ఓహియో నుంచి వచ్చిన మొత్తం ఆస్ట్రోనాట్స్ యొక్క సంఖ్య కాలిఫోర్నియా, టెక్సాస్, న్యూయార్క్ మొత్తాన్ని కలిపితే వచ్చినంత. సో అంత నార్మల్గా మనం దీన్ని కొట్టిపడేయలేమని చెప్పి ఆయన చెప్తున్నాడు. సో ఒకవేళ మీరు ఓహియోకి చెందిన వాళ్ళు అయి ఉంటే, ఒకవేళ మన తెలుగు వాళ్ళు ఎవరైనా వెళ్ళి ఓహియోలో ఉంటున్నట్టయితే స్పేస్లో మీ కెరియర్ని బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెంబర్ 4 కింగ్ లూయిస్ బ్యాడ్ డే. 1760వ సంవత్సరంలో కింగ్ లూయిస్ ద 16th చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు ఒక ఆస్ట్రాలజిస్ట్ అతని దగ్గరకు వచ్చి, నువ్వు ప్రతి నెల 21వ రోజున చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది, ఆ రోజు నీకు చాలా ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంది అని చెప్పాడు. తర్వాత జూన్ 21, 1971 అతన్ని, అతని రాణిని ఫ్రెంచ్ రెవల్యూషన్లో భాగంగా అరెస్ట్ చేశారు. తర్వాత సెప్టెంబర్ 21, 1771 ఫ్రాన్స్ బేసిక్గా ఈ రాయల్టీ మొత్తాన్ని కూడా కొట్టేసి రిపబ్లిక్గా మారింది. ఫైనల్గా జనవరి 21, 1973 కింగ్ లూయిస్ ద 16th ఉరి తీశారనమాట. సో ఎంత దరిద్రం చూడండి. సో అతను అంతకుముందు బాగానే అదృష్టాన్ని అయితే పొందాడు, ఒక 30-35 ఏళ్ల పాటు రాజుగా కూడా ఉన్నాడు. కాకపోతే ఆ తర్వాత మటుకు ఆ వరస్ట్ సిచ్యువేషన్ అయితే ఫాలో అయింది. నెంబర్ 21 అయితే ఫాలో అయింది, ఒక నీడలాగా వెంటాడింది అతన్ని. అతని అరెస్టు, ఆ మోనార్చీని కొట్టేయడం, తర్వాత అతను ఉరితీయడం అన్నీ 21వ తారీఖులో జరిగాయి. సో ఆస్ట్రాలజీని నమ్మే వాళ్ళకైతే ఇది ఆ ఆస్ట్రాలజిస్ట్ ఇచ్చిన వార్నింగ్ ఒక ప్రొఫెటిక్. ఒకవేళ స్కెప్టిక్ అయినట్టయితే ఇది జస్ట్ ఒక కోయిన్సిడెన్స్. బట్ ఎట్లా చూసుకున్నా కూడా చాలా క్రీపీగా అనిపిస్తుంది. ఎందుకంటే చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు మనకి చెప్పిన ఒక మాట తర్వాత పెద్ద అయిన తర్వాత ప్రతి నెల 21వ తారీఖున వెంటాడుతూ ఉంటే చాలా దారుణంగా ఉంటుంది అది. నెంబర్ 5 ద క్యానిబలైజ్డ్ బాయ్. 1838వ సంవత్సరంలో ఎడ్గర్ అలన్ పో అని ఒక రైటర్ ఉన్నాడు. ఆయన ఒక పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకం పేరు ద నెరేటివ్ ఆఫ్ ఆర్థర్ గార్డన్ పిమ్ ఆఫ్ నాన్టుకెట్ అనమాట. ఆ పుస్తకంలో ఉన్న స్టోరీ ఏంటంటే, ఒక షిప్లో 4 ఉంటారు మొత్తం మగవాళ్ళు, వాళ్ళకు తుఫాన్లో చిక్కుకుపోతారు. సో వాళ్ళందరిలోకి చిన్నవాడైన ఒక అబ్బాయిని చంపి తినేస్తారు బతకడం కోసం. తర్వాత వాళ్ళందరూ కూడా ఒడ్డుకొస్తారు. ఆ తినేసిన అబ్బాయి పేరు రిచర్డ్ పార్కర్. ఈ డిస్టర్బింగ్ కోయిన్సిడెంట్ 46 సంవత్సరాల తర్వాత ఎగ్జాక్ట్గా జరిగింది. మిగ్నెట్టే అనే ఒక షిప్ ఉంది. ఆ షిప్లో 4 సర్వైవర్స్ ఉన్నారు. అండ్ అక్కడ ఏం జరిగింది ఉంటుందో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. సర్వైవ్ అవ్వడం కోసం అక్కడ ఉన్న మిగతా మగవాళ్ళు 4వ సర్వైవర్ అయిన ఒక అబ్బాయి అయిన రిచర్డ్ పార్కర్ని చంపి తినేశారు. క్రేజీగా అనిపిస్తూ ఉండొచ్చు. బేసిక్గా అసలు అలా ఎలా చేశారనేది ఒక అర్థం కాని ప్రశ్న. అంటే బ్రతకడం కోసం ఒక మనిషిని ఎలా తినేస్తారనేది ఇప్పటికీ ఒక మిస్టరీయే. అది నార్మల్ మీల్ అయితే కాదు కదా, ఒక మనిషి మాంసం మన ముందు కనబడుతూ ఉంటే. అయితే లిటరసీ కోయిన్సిడెంట్కి ఇది మోస్ట్ ఫేమస్ ఎగ్జాంపుల్ అనమాట. టైటానిక్ గురించి చెప్పాను కదా, తర్వాత ఇది. ఈ ఎడ్గర్ అలన్ పో అనే పర్సన్ రిచర్డ్ పార్కర్ అనే పర్సన్ ఎప్పుడు కలవేయలేదు. అండ్ అతనికి మిగ్నెట్ అనే షిప్ గురించి ఐడియా లేదు. కానీ 46 ఏళ్ల తర్వాత అతను రాసింది యాజ్ ఇట్ ఈజ్ జరిగింది. ఇన్ఫ్యాక్ట్ చాలా ఐడెంటికల్గా జరిగింది, అతని పేరుతో పాటు మ్యాచ్ అయింది. అంటే బేసిక్గా అలన్ పోకి బేసిక్గా షిప్ రెక్స్ అన్న, సర్వైవల్ స్టోరీస్ అన్న చాలా ఇష్టం. సో అందుకని అతను ఇలాంటివన్నీ కూడా రాస్తూ వచ్చాడు. బట్ పేరు కూడా మ్యాచ్ అవ్వడం అనేది ఇక్కడ మనం ఇగ్నోర్ చేయలేని ఒక ప్యాటర్న్. ఆ తర్వాత ఈ రిచర్డ్ పార్కర్ కేసు అనేది యునైటెడ్ కింగ్డమ్లో ఒక ల్యాండ్ మార్క్ లీగల్ కేసు అయింది. ఎందుకంటే మీరు బ్రతకడానికి ఒక మనిషిని చంపేస్తానంటే ఎలాగా అని చెప్పి అందరూ వాదించారు. అండ్ కోర్టు కూడా చెప్పింది, వాళ్ళందరికీ శిక్ష విధించింది. సో ఇప్పుడు లా స్కూల్స్లో ఈ కేసు గురించి అందరికీ కూడా చెప్తూ ఉంటారు. సో ఇదంతా కూడా ఒక కోయిన్సిడెన్స్ కారణంగా జరిగింది. అదంతా కూడా మొదలైంది ఎడ్గర్ అలన్ పో రాసిన ఒక నవల కారణంగా. నెంబర్ 6 ద అన్లక్కీ మేజర్ సమర్ఫోర్డ్. బేసిక్గా 1918వ సంవత్సరంలో ఫ్లాండర్స్ ఫీల్డ్స్లో యుద్ధం చేస్తున్న టైంలో ఈ మేజర్ సమర్ఫోర్డ్ అనే వ్యక్తిని ఒక పిడుగు వచ్చి తాకింది. వెంటనే గుర్రం నుంచి కింద పడిపోయాడు. అండ్ మొత్తం నడుము నుంచి కింద భాగం అంతా కూడా ప్యారలైజ్ అయిపోయింది.
6 ఏళ్ల తర్వాత 1924లో ఆయన రిటైర్ అయిపోయాడు, వ్యాంకోవర్కి వెళ్ళిపోయాడు. అండ్ ఒకరోజు ఫిషింగ్ చేసుకుంటున్నాడు, చేపలు పట్టుకుంటున్నాడు. సడన్గా మళ్ళీ పిడుగు వచ్చి తాకింది అతని యొక్క రైట్ సైడ్ బాడీ అంతా కూడా ప్యారలైజ్ అయిపోయింది. అయితే 2 ఏళ్ల తర్వాత మళ్ళీ రికవర్ అయ్యాడు, మళ్ళీ నడవగలిగాడు. అయితే 4 ఏళ్ల తర్వాత మళ్ళీ పిడుగు తాకింది అతన్ని అండ్ పర్మనెంట్గా ప్యారలైజ్ అయిపోయాడు. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటో తెలుసా, అతను చనిపోయాడు తర్వాత కొన్నాళ్ళకి. ఆ తర్వాత 4 ఏళ్ల తర్వాత అతని యొక్క సమాధి మీద కూడా ఒక పిడుగు పడింది, ఆ సమాధిని నాశనం చేసింది. బేసిక్గా అసలు పిడుగులు ఒక మనిషిని తాకడం అనేది చాలా అరుదుగా జరిగే సంఘటన. సో మీరు కావాలంటే గూగుల్ చేసుకోండి, ఒక మనిషికి ఒక పిడుగు తగలడం అనేది 15,000 సార్లు పిడుగులు పడితే ఒకసారి జరిగే అవకాశం. అంటే 15,000 సార్లు పిడుగులు పడితే ఒకసారి మీ మీద పడడానికి అవకాశం ఉంది. అది కూడా పడకపోతే మళ్ళీ ఇంకో 15,000 సార్లు తర్వాతే. సో ఇలాగ మల్టిపుల్ టైమ్స్ ఒక పర్సన్ని తాకడం అనేది ఇంపాసిబుల్. అసలు మేజర్ సమ్మర్ఫోర్డ్ మీద బ్రతికుండగా 3 సార్లు పిడుగు పడింది, చచ్చిపోయిన తర్వాత కూడా వదలలేదు. అతని సమాధి మీద కూడా పిడుగు పడింది ఆఖరికి. సో కొంతమంది ఏమంటారంటే సమ్మర్ఫోర్డ్ మేబీ ఒక లైట్నింగ్ మ్యాగ్నెట్ అయి ఉండొచ్చు. సో అతని బాడీలో ఉన్న కెమిస్ట్రీయో లేదంటే అతని బాడీ బిహేవియరో పిడుగులను అట్రాక్ట్ చేస్తుంది అని అన్నారు. బట్ అలాంటి ఒక కండిషన్ ఉందని చెప్పి డాక్టర్లు కానీ సైంటిస్టులు కానీ ప్రూవ్ చేయలేకపోయారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మేబీ సమ్మర్ఫోర్డ్ చాలా అన్లక్కీ, ఆర్ లేదంటే ఏదైనా కోఇన్సిడెన్స్ లాంటిది ఏదైనా జరుగుతూ ఉండాలి అక్కడ. నెంబర్ 7, ట్విన్ బాయ్స్ విత్ ట్విన్ లైఫ్స్. 1940లో 2 ఐడెంటికల్ ట్విన్స్ పుట్టినప్పుడే సెపరేట్ చేయబడ్డారు. వేరు ఫ్యామిలీస్ వాళ్ళని అడాప్ట్ చేసుకున్నారు. తెలియకుండానే 2 ఫ్యామిలీస్ కూడా ఇద్దరికి కూడా జేమ్స్ అని పేర్లు పెట్టారు. తెలియకుండానే ఇద్దరు పెరిగి పెద్ద అయిన తర్వాత లా ఎన్ఫోర్స్మెంట్లోనే జాబ్ తెచ్చుకున్నారు. ఇద్దరికి కూడా కార్పెంటరీ వచ్చు. ఇద్దరు ఒక మహిళను పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు సెపరేట్గా చేసుకున్నారు. బట్ ఇద్దరు చేసుకున్న మహిళల పేర్లు లిండానే. అండ్ వాళ్ళిద్దరు కూడా వాళ్ళకి పిల్లలు పుడితే ఒక అబ్బాయి పుట్టాడు ఇద్దరికి కూడా. అండ్ ఇద్దరు కూడా వాళ్ళ అబ్బాయిలకు పెట్టిన పేరు అలన్, జేమ్స్ అలన్ అని పేరు పెట్టారు. అండ్ వాళ్ళిద్దరూ డైవర్స్ తీసుకున్నారు. ఇద్దరు కూడా మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పెళ్లి చేసుకున్న ఆవిడ పేరు బేటీని. అండ్ ఇద్దరికి ఒక కుక్క పిల్ల ఉంది. ఇద్దరు కుక్క పిల్లలకి కూడా వాళ్ళు పెట్టిన పేర్లు ఏంటో తెలుసా, టాయ్. ఇద్దరు టాయ్ అనే పేరు పెట్టారు. సో ఇదంతా కూడా వాళ్ళు మళ్ళీ 39 ఏళ్ల తర్వాత 1979లో కలిసినప్పుడు డిస్కస్ చేసుకున్నారు. సో వాళ్ళకి అది చాలా ఆక్వర్డ్గా అనిపించి ఉండొచ్చు. సో మన ఇద్దరు లైఫ్ల గురించి తెలుసు అనమాట ముందే. అవును, సో సేమ్ లైఫ్ అనమాట. అవును, సరే బీర్ తాగుదామా, తాగుదాం, ఎందుకంటే నీకు అలవాటేగా, నాకు అలవాటేలే, అలా ఉంటుంది అనమాట. సో వాళ్ళని జిమ్ ట్విన్స్ అని చెప్పి పిలవడం మొదలుపెట్టారు తర్వాత. అండ్ వాళ్ళ స్టోరీ చాలా ల్యాండ్ మార్క్ స్టోరీ అయిపోయింది. ఐడెంటికల్ ట్విన్స్ మీద స్టడీ చేయడానికి చాలామంది రీసెర్చర్లు వాళ్ళ మీద దగ్గరకు వచ్చారు. సైకాలజిస్ట్ అయిన థామస్ బౌచర్డ్ యూనివర్సిటీ ఆఫ్ మినసోటా తరపున వాళ్ళ మీద స్టడీ చేశాడు. సో అంటే ఇద్దరు ట్విన్స్ పుట్టినప్పుడే సెపరేట్ చేయబడి వేరు ఎన్విరాన్మెంట్స్లో పెరిగినప్పటికీ కూడా వాళ్ళ లైఫ్ ఎలా సిమిలర్గా ఉంది అంటే, ఇద్దరు షెరీఫ్స్గానే పనిచేశారు, ఇద్దరు ఒకరినే పెళ్లి చేసుకున్నారు, అండ్ సేమ్ నేమ్స్ ఉన్నాయి వాళ్ళకి, పిల్లలకి సేమ్ నేమ్స్ పెట్టారు, కుక్క కూడా సేమ్ నేమ్ పెట్టారు కదా. సో నేచర్ వర్సెస్ నర్చర్ అనే దాని గురించి స్టడీ చేశాడు అనమాట. అంటే మన లైఫ్స్ని మన జీన్సే డిసైడ్ చేస్తున్నాయా, మన ఎన్విరాన్మెంట్ యొక్క రిజల్ట్ మన మీద ఎంత ఉంటుంది, ఎఫెక్ట్ ఎంత ఉంటుంది. సో సేమ్ జీన్స్తో పుట్టిన ఇద్దరు వ్యక్తులు ఐడెంటికల్గా బ్రతకగలుగుతున్నారు ఈవెన్ వేరు ఎన్విరాన్మెంట్స్లో ఉన్నప్పటికీ కూడా, అంటే జీన్స్ చాలా పవర్ఫుల్ అని చెప్పి ఆ స్టడీలో అతను తెలియజేశాడు. నెంబర్ 8, ద బ్రూస్లీ ఫ్యామిలీ కర్స్. బ్రూస్లీ 1973వ సంవత్సరంలో చనిపోయాడు. సో ఆ టైంలో అతను ఒక మూవీ ప్రొడక్షన్లో ఉన్నాడు. అదే అతని చివరి సినిమా అయింది, గేమ్ ఆఫ్ డెత్. ఆ సినిమా దేని గురించో తెలుసా, ఒక యాక్టర్ ఒక ప్రాప్ గన్ యాక్సిడెంటల్గా ఫైర్ అయినప్పుడు ఆ బుల్లెట్ తగిలి చనిపోతారు. అది బేసిక్గా ఆ సినిమా కథ. ట్విస్ట్ ఏంటంటే 20 సంవత్సరాల తర్వాత 1993వ సంవత్సరంలో బ్రూస్లీ కొడుకైన బ్రాండన్లీ సేమ్ ఇలాగే చచ్చిపోతాడు. ద క్రో అని ఒక సినిమా షూటింగ్ టైంలో ఒక ప్రాప్ గన్ యాక్సిడెంటల్గా ఫైర్ అయితే అది బుల్లెట్ తగిలి అతను చనిపోతాడు అనమాట. సో ఆ తర్వాత బ్రాండన్ లీ యొక్క డెత్కి 2 నెలల ముందు ఒక సినిమా రిలీజ్ అయింది, డ్రాగన్ ద బ్రూస్లీ స్టోరీ అని చెప్పి. అందులో ఏమని ఉంటుందంటే స్టోరీ బేసిక్గా ఒక డీమన్ బ్రూస్లీని వెంటాడుతూ ఉంటుంది. బ్రూస్లీ తర్వాత అతని కొడుకు వెంట కూడా పడుతూ ఉంటుంది అనమాట. సో ఈ స్టోరీ చాలా అన్ఫార్చునేట్ లీ ఫ్యామిలీకి మాత్రమే కాదు, అండ్ ఎవరైతే ఆ ప్రాప్ గన్ని హ్యాండిల్ చేసిన పర్సన్ ఉన్నారో అతనికి కూడా. ఎందుకంటే ఆ తర్వాత అతను హాలీవుడ్లో ఎప్పుడూ వర్క్ చేయలేదు, అతను కంప్లీట్గా బహిష్కరించేదాని నుంచి అతను ఎక్కడా జాబులు రాలేదు. సో ఈ లీ ఫ్యామిలీ కర్స్ అనేది హాలీవుడ్ హిస్టరీలో మోస్ట్ ట్రాజిక్ కోఇన్సిడెన్సెస్లో ఒకటనమాట. సో బ్రూస్లీ 32 ఏళ్ల వయసులో చనిపోయాడు, అండ్ బ్రాండన్ ఏమో 28 ఏళ్ల వయసులో చనిపోయాడు. ఇద్దరు కూడా వాళ్ళ యొక్క ఫిల్మ్ యొక్క ప్రొడక్షన్ ఫైనల్ స్టేజ్లో ఉన్నప్పుడే చనిపోయారు. ఇద్దరు కూడా గన్స్ రిలేటెడ్ సర్కమ్స్టాన్సెస్ మధ్య చనిపోయారు. సో సమ్ పీపుల్ స్పెక్యులేట్ చేసింది ఏంటంటే లీ ఫ్యామిలీకి ఒక కర్స్ ఉందని, జనరేషన్ టు జనరేషన్ అలా పాస్ అవుతూ వచ్చిందని. కొంతమంది నమ్మేది ఏంటంటే అది జస్ట్ ఒక కోఇన్సిడెన్స్ అని, రియల్లీ సాడ్ కోఇన్సిడెన్స్ అని. నెంబర్ 9, ద మిస్టీరియస్ మాంక్. జోసెఫ్ ఎగ్నర్ అని ఒక పెయింటర్ ఉన్నాడు, 19వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. అతను బాగా ఫేమస్ అయ్యాడు తర్వాత. అయితే అతని జీవితం అంతగా నచ్చలేదు.
సో అందుకని 18 ఏళ్ల వయసులో అతను చచ్చిపోతాం అనుకున్నాడు. కానీ ఒక మిస్టీరియస్ క్యాపుచిన్ మాంక్ వచ్చి అతను ఆపాడు. చచ్చిపోకూడదు, మనిషికి దేవుడు ఈ జీవితాన్ని ఇచ్చింది చచ్చిపోవడానికి కాదు అని చెప్పి చాలా సాలిడ్గా మోటివేషన్ ఇచ్చి బతికించాడు. తర్వాత 22 ఏళ్ల వయసులో మళ్ళీ చచ్చిపోతాం అనుకున్నాడు. మళ్ళీ మాంక్ వచ్చాడు, మళ్ళీ ఆపాడు. ఫైనల్గా 68 ఏళ్ల వయసులో అతను న్యాచురల్గా చచ్చిపోయాడు. అయితే అతనికి ఫ్యూనరల్ చేసింది ఎవరో తెలుసా? సేమ్ మిస్టీరియస్ క్యాపుచిన్ మాంక్. అతను ఎవరో ఎవరికీ తెలియదు, అతని ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియట్లేదు. ఈ జోసెఫ్ అనే వ్యక్తి ఫ్యామిలీ మెంబర్స్కి ఒక మాంక్ వచ్చి ఎందుకని, జోసెఫ్ అంటే తెలిసిందే కదా క్రిస్టియన్, సో ఎందుకని ఒక మాంక్ వచ్చి ఇతని దగ్గర ఫ్యూనరల్ చేస్తున్నాడు అనేది ఎవరికి అర్థం కాలేదు. సో కొంతమంది ఏమన్నారంటే అదంతా దేవుడి కృప, అదంతా కూడా దేవుడి ప్లానింగే, సో చచ్చిపోకూడదు, ఫేమస్ పెయింటర్ అవ్వాలని రాసి ఉంది, అందుకే మాంక్ రూపంలో వచ్చి కాపాడాడని చెప్పి చెప్తున్నారు. సో అది ఏది నిజం ఏది అబద్ధం అనేది మనకైతే తెలియదు. కానీ ఒక వ్యక్తి యొక్క జీవితంలో 3 సార్లు కనపడడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. అది కూడా ఎవరో తెలియని వ్యక్తి, అది కూడా చిన్నప్పుడు టీనేజర్గా ఉన్నప్పుడు 20sలో మళ్ళీ ముసలోడు అయిపోయి చచ్చిపోయాక అన్నిసార్లు కనపడుతున్నాడు, అన్నిసార్లు ఆయన ఒకలాగే ఉంటున్నాడు, మళ్ళీ ఆయన వయసు పెరగట్లేదు. అదేంటో అర్థం కావట్లేదు. సో కొంతమంది అందుకని అతన్ని హ్యూమన్ బీయింగ్ కాదు, ఏంజల్, గార్డియన్ స్పిరిట్ అంటున్నారు. సో ఎవరనేది ఎవరికీ తెలీదు. సో బట్ అదొక ఇమాజినేషన్ అయి ఉండొచ్చు, లేదంటే చనిపోవడానికి తనకు భయం వేసి దానికి అతను సృష్టించుకున్న మేనిఫెస్టేషన్ కూడా అయి ఉండొచ్చు అన్నారు. బట్ నిజంగానే అతను చనిపోయిన తర్వాత అతని ఫ్యూనరల్ దగ్గర ఒక మాంక్ అయితే కనపడ్డాడు. సో వన్ ఆఫ్ ది మోస్ట్ హాంటింగ్ స్టోరీ అండ్ మిస్టీరియస్ కోయిన్సిడెంట్ అన్నమాట. అంటే చిన్నప్పటి నుంచి ఒక వ్యక్తి మనల్ని అలా వెంటాడుతూ ఉంటే అది భయంకరంగా ఉండదు. నెంబర్ 10, లెఫ్ట్ హ్యాండెడ్ ప్రెసిడెంట్స్. అమెరికన్ ప్రెసిడెంట్స్ గురించి ఒక వియర్డ్ ప్యాటర్న్ ఉంది. 14 ప్రెసిడెంట్స్ ఎవరైతే లాస్ట్ ప్రెసిడెంట్స్ ఉన్నారో వాళ్ళలో సగానికి పైగా పీపుల్ లెఫ్ట్ హ్యాండెడ్. అంటే ఎవ్రీ సింగిల్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ ఆల్మోస్ట్ లెఫ్ట్ హ్యాండెడే గత 2 దశాబ్దాలలో. అంటే ఒబామా దగ్గర నుంచి 1992లో బిల్ క్లింటన్, జార్జ్ వాషింగ్టన్ బుష్, రాస్ పెరోట్ వీళ్ళందరూ లెఫ్ట్ హ్యాండర్స్. 2008లో జాన్ మెకెయిన్ లెఫ్ట్ హ్యాండెడే, అండ్ బరాక్ ఒబామా లెఫ్ట్ హ్యాండెడే, అందరూ లెఫ్ట్ హ్యాండర్స్. సో ఇది ఆడ్ కోయిన్సిడెన్స్ అని మీరు అనుకుంటున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మగవాళ్ళలో 12% మంది మగవాళ్ళు మాత్రమే లెఫ్ట్ హ్యాండెడ్ పీపుల్. సో ఈ ప్యాటర్న్ స్టాటిస్టికల్గా ఇంకా ఇంక్రెడిబుల్ అనమాట. సో మేబీ లెఫ్ట్ హ్యాండ్ పీపుల్ న్యాచురల్లీ సుపీరియర్గా ఉండొచ్చు, వాళ్ళు నార్మల్ పీపుల్ కంటే స్మార్ట్గా ఉండొచ్చు, మేబీ అందుకు ఇలా జరిగి ఉండొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఈ లెఫ్ట్ హ్యాండ్ ప్రెసిడెంట్ ఫెనోమెనా అనే దాన్ని చాలామంది సైకాలజిస్టులు, స్టాటిస్టిషియన్స్ అందరూ స్టడీ చేశారు. కొంతమంది నమ్మింది ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ వాళ్ళకి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, ఎస్పెషల్లీ క్రియేటివిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్, డైవర్జెంట్ థింకింగ్, వీటి విషయంలో చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఆ కైండ్ ఆఫ్ స్కిల్స్ ఒక సక్సెస్ఫుల్ పొలిటీషియన్ కావాలి. సో అందువల్ల వాళ్ళు అలాగా సక్సెస్ అయ్యారు అని చెప్పి చెప్తున్నారు. సో అయినా కూడా ఏదైనా నెంబర్ అయితే మటుకు చాలా పెద్ద నెంబరే. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 7 ప్రెసిడెంట్లు, అంటే బరాక్ ఒబామా టైం నుంచి 7 ప్రెసిడెంట్స్ని వెనక్కి చూసుకుంటే వాళ్ళలో 5 లెఫ్ట్ హ్యాండ్ పీపుల్. అది ఎక్స్ట్రీమ్లీ పీక్ కోయిన్సిడెన్స్ అనమాట. సో ఏమో మరి ఇంకా ఏమో లెఫ్ట్ హ్యాండ్ పీపుల్ ఎవరైనా ఉన్నారా, వీడియో చూస్తున్నారా? చూస్తున్నట్టయితే మీకు ఎంజాయ్ లైక్ పండగ మీకు అందరికీ కూడా. సో ఇది గైస్ ఈరోజు వీడియో. సో ఈ వీడియోలో నేను చెప్పిన వాటిలో మీకు ఏది చాలా ఎక్సైటింగ్గా, చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా మిస్టీరియస్గా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు ఎక్కడ వచ్చి ఫాలో వచ్చు. థ్యాంక్ యూ గైస్, బై బై. నెక్స్ట్ వీడియో, బై బై.